వెదర్ అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఎండ తాకిడికి వెలువెళ్లాడిన నగర జీవులకు ఉపశమనం కలిగింది. మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రాష్ట్రమంతా తడిసి ముద్దైంది. అయితే మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ రద్దీతో ప్రజలంతా ఇరుక్కుపోయిన పరిస్థితి. అసలు తెల్లారే వరకు కూడా ట్రాఫిక్ సమస్యలతోనే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. చాలా వరకైతే మ్యాన్ హోల్స్ కానీ నిండిపోయి ఉండడం, ఇంకా తొందరగా జీహెచ్ఎంసీ అప్రమత్తమై అవన్నీ క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండేటట్లుగానైతే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. ముందుగా సూచించినప్పటికీ కూడా రాష్ట్రంలో పలుమార్లు కొన్ని రైతులు కూడా నష్టం వాటిల్లినట్లుగానైతే మనకు తెలిసింది. అయితే ఈ 2 రోజులుగా వాతావరణం ఎలా ఉండబోతుంది, ఇంకా ఈదురుగాలు బలమైన ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందా అనేది మనం వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు శ్రావణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. చెప్పండి మ్యామ్, ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలకైతే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈదురుగాళ్ళకి చెట్లు కూడా విరిగి కింద పడడం జరిగింది. అయితే ఈ 2 రోజుల వరకు కూడా హైదరాబాద్ లో అలాగే ఉండే పరిస్థితి ఉందా? రాష్ట్రం మొత్తం ఎలా ఉండబోతుంది? ఇంకా గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర దక్షిణ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మరియు ఉపరితల ఆవర్తనం వల్ల దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా వర్షం చాలా వరకు కురవడం అయితే జరిగింది. దాదాపుగా మనకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే అతిగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఒక్కొక్క చోట మనకి దాదాపుగా భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి షేక్పేట, అలాగే శేర్లింగంపల్లి, అలాగే ఇంకా రంగారెడ్డి కొన్ని జిల్లాల్లో మనకి 6 నుంచి 7 సెంటీమీటర్ల పైనగా వర్షపాతం నమోదవడం జరిగింది. అధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం. ఇదే విధమైన వాతావరణము అంటే నిన్నటి వాతావరణం కంటే ఈరోజు కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే ఈ 2 రోజులు కూడా మనకి అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మాత్రం కొద్దిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. 36 నుంచి 40 డిగ్రీల మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. కుకట్పల్లి, బాచుపల్లి సైడ్ చూసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ల వరకు అయితే వర్షం రావడం జరిగింది. ఇప్పుడు ఈ 2 రోజులు ఎలా కురిసే అవకాశం ఉంది? అంటే ఇదే విధంగా ఇంతకు మించి రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది అంటారా? ఈ 2 రోజులైతే అంతవరకు అయితే ఏమీ లేదు. దాదాపుగా కొద్దిగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది సాధారణమైన మేఘావృతమైన వాతావరణం ఉంటూ సాయంత్రం కొద్ది ఎదురుగాలులు, అక్కడక్కడ జల్లులు కురుస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో ఈదురుగాలు, మెరుపుల వలన హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు ఒక 10 మంది వరకు అయితే చనిపోయినట్లుగానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఉరుములు, మెరుపులు ఇంకా వచ్చే అవకాశం ఉంది అంటారా? మనకి దాదాపుగా ఈ వారం రోజులు కూడా కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ వేసవిలో మాత్రం సాధారణంగా ఉండేవి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంటుంది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా చాలా వరకు వీస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈదురుగాలుల యొక్క సమాచారం దాదాపుగా నిన్న అయితే మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పడం జరిగింది. ఈ రోజు కొద్దిగా దాని యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూశారు కదా, రాష్ట్రంలోనైతే మరీ ముఖ్యంగా భాగ్యనగరంలోనైతే వర్షపాతానికి అయితే చాలా మంది ఇబ్బందుల పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న సందర్భంగానైతే ప్రజలు అప్రమత్తంగా ఉండి రాత్రి వేళల్లో ప్రయాణించేవారు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.